మోహన్ భగవత్ ఈవెంట్ను మేము బాయ్కాట్ చేస్తున్నామని ఎక్స్ ప్రకటించింది. సో చాలా చోట్ల ఇది ఒక చర్చనీయాంశంగా మారింది. మొత్తం మీద రిలీజియస్ టాలరెన్స్ ఇన్ ఇండియా ఈ లెవెల్ మారుతుంది. ఈ సర్ ప్రక్రియ కూడా చాలా భారీ ఎత్తున సర్ ప్రక్రియ మీద కూడా చాలా దుమారం వచ్చింది. వయోజన ఓటింగ్ అన్న దానికే ముప్పు వచ్చిందని. సో ఇది టు కంక్లూడ్, నిన్న మొన్న చర్చ జరిగింది. లోక్సభ ప్రొరోగ్ చేయకుండా సాగదీస్తున్నారు. హఠాత్తుగా సభ పెట్టి జమిలి ఎన్నికలకు ఒక బిల్లు తీసుకొస్తారు అనే ఒక సందేహాలు ప్రతిపక్షాలు వ్యక్తం చేసి, మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు, ఆయన ఒక లేఖ కూడా రాశాడు. ఏమని, మీరు హఠాత్తుగా ఏం చేస్తే కుదరదు, మీరు దాని మీద చర్చించి మీ ఎజెండా ఏంటో మాకు చెప్పండి, మేము ఇలాంటివి ఒప్పుకోము, ఇది చాలా హానికరం అని. కానీ కిరణ్ రిజిజు, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మటుకు ఇవి జరుగుతాయండి, చాలాసార్లు జరిగాయి. సభలు హఠాత్తుగా ప్రత్యేక సమావేశాలు జరిపి తీర్మానాలు చేయడం పెద్ద అసాధారణమేం కాదు, కాబట్టి ప్రొరోగ్ చేయలేదు కాబట్టి జరిపే ఛాన్స్ ఉంటుందని ఆయన చెప్తున్నాడు. ఇంకా అక్కడ తీర్మానం చేస్తే అయిపోయినట్టేనండి, అంటే ప్రక్రియ మొదలైపోతుంది కదా. ఇప్పుడు పార్లమెంట్ జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఓఎన్ఓఈ, వన్ నేషన్ వన్ ఎలక్షన్ మీద వేసిన జాయింట్ కమిటీ చైర్మన్, ఆయన పేరు పిపి చౌదరి. ఆయనేమో చాలా అవసరము, 2029లోనే పెడతాము, 2034 దాకా ఆగక్కర్లేదని ఆయన ఇండికేట్ చేస్తున్నాడు. ప్రత్యేక సమావేశం జరగవచ్చు అని ఈయన చెప్తున్నాడు. ఇంకొక వైపును చూస్తే అన్ని చోట్ల ఈ ఫలితాలు ఇవన్నీ కొంచెం ప్రతికూలంగా రాష్ట్రాల్లో కనిపిస్తున్నాయి. సో ఇలాంటి సమయంలో దేశమంతా ఒకటే తీసుకొని, అవును, దానివల్ల ఏంటి బెనిఫిట్? ఒకటే భావన. ఇప్పుడు ఒకటే విగ్రహం మోదీ గారు, వన్ నేషన్ వన్ ఎలక్షన్ వన్ మోడీ అన్న పద్ధతిలో చెప్పడం. రెండోది దేశ భద్రతకు ముప్పు వచ్చింది. మనకు ఒకటి ఉంది కదా, దేశ భద్రత, దేశభక్తి, హైపర్ నేషనలిజం, హైపర్ జాతీయవాదం అనేది తీసుకొని వస్తే అక్కడి నుంచి, అందుకే కదా ఇప్పుడు వందే మాత్రం ఎవరో అన్నాడు సరదాగా సీరియస్గా, వందే మాత్రం 2 చరణాలు పాడాలా 5 చరణాలు పాడాలా చర్చే కదా. ఆ మాటలు వస్తే జనగణ మన కూడా 5 చరణాలే, మనం పాడేది 2 చరణాలే. అవసరం కోసం చేస్తున్నటువంటి చర్చలు తప్ప వీటి మీద. కాబట్టి జాతీయవాద చర్చ, జాతీయవాదం అంటే ఒక విధంగా మతవాదం అనుకోవాలి, మతాన్ని మేళవించిన జాతీయవాదం. సో ఇప్పుడు ఒక హైపర్ నేషనల్ రిలీజియస్ అజెండా తీసుకొని వచ్చి ఎన్నికలను ఒకసారి జరిపించేస్తే అయిపోతుందని ఒక హడావుడి, ఒక ఒత్తిడి కూడా ఉంటుంది ఇట్లా. ఎందుకంటే వాళ్ళేమో ప్రిపేర్డ్గా ఉంటారు, అధికారం కూడా వాళ్ళ చేతిలో ఉంది. మీరేమో దేశమంతా అన్ని చోట్ల మీరు సిద్ధం కావాలి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే తెలంగాణ ఎన్నికలు ఒకసారి, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఒకసారి జరుగుతుంటే పార్టీలు, నాయకులు, ఈవెన్ విరాళాలు, వెస్ట్ బెంగాల్ ఇవన్నీ కూడా మనం జరిగినాయి, ఇవన్నీ కూడా మళ్ళీ 29లో జరుగుతాయా? అదే బిల్లులో ఎలా పెడతారు అనేది ఒకటి మనం చూడాల్సి ఉంటుంది, జరపాల్సి వస్తుంది ఖచ్చితంగా. అంటే 1 సంవత్సరమైనా 2 అంటే మీకు వాళ్లే కదా అధికారంలో ఉన్నారు. ఉత్తరప్రదేశ్ అది కాదు వర్మ, వాళ్ళే బీజేపీ వాళ్ళే 22 రాష్ట్రాలు వాళ్ళకు ఉన్నాయి. ఆ శాసనసభలన్నీ తీర్మానం చేస్తాయి. మేము లోక్సభతో పాటే జరుపు. ఉదాహరణకు ఎన్టీఆర్ 2019 సంవత్సరం 2 సంవత్సరాలు అయితే ఇబ్బంది కదండి. సరే 3 సంవత్సరాలు 4 ఒక్క ఏడాదిలో కూడా ఎన్నికలకు వెళ్ళొచ్చండి. నేను ఐ విల్ టెల్ యూ, ఇప్పుడు 83లో ఎన్టీఆర్ గెలిచారు, 84 ఆగస్టులో నాదెండ్ల భాస్కర్ రావు వెన్నుపోటు, ఆయన 85లో మళ్ళీ ఎన్నికలు. అది వేరు కదండి, అసెంబ్లీ తీర్మానం వల్లే వెళ్ళారు సార్. అక్కడ మిగతా పరిస్థితులైనా అసెంబ్లీ చేసినందువల్లే వాళ్ళు ఎన్నికలకు వెళ్ళారు చాలా సార్లు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, వాజ్పేయి ఉన్నప్పుడు కూడా ఒక 6 నెలల ముందే ఎన్నికలకు వెళ్ళారు. ఒక రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా ఎన్నికలకు వెళ్ళాలి అని తీర్మానం చేస్తే ఇప్పుడు కూడా కొత్త రాజ్యాంగం, కొత్త బిల్లు అక్కర్లేదు. ఒక రాష్ట్ర శాసనసభ మేము రద్దు చేసుకుంటున్నాము, మధ్యంతర ఎన్నికలకు వెళ్ళాలనుకుంటున్నాము. పార్లమెంట్ కూడా, ఇందిరాగాంధీ కూడా 2 సార్లు వెళ్ళారు. కాబట్టి లోక్సభ అయినా శాసనసభలైనా తమను తాము రద్దు చేయమని గవర్నర్, రాష్ట్రపతికి సిఫార్సు చేయొచ్చు. రాష్ట్రపతికి దాన్ని ధిక్కరించే అధికారం లేదు. భారత రాజ్యాంగం రాష్ట్రపతి, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి సలహా మేరకు నిర్ణయం తీసుకోవాలి అనే ఉంది. కానీ రాష్ట్రపతి ఇంకా లేకపోతే రాష్ట్రపతి పాలన అయిపోతుంది కదా దేశంలో. సో ప్రజలు ఎన్నుకున్న సభ, లోక్సభ అంటే ప్రజలు ఎన్నుకున్న సభ. కానీ ఇది ముఖ్యమైన అంశం. నిజానికి మీరు అడిగిన దాంట్లో ఒక ముఖ్యమైన అంశం ఉంది. 22 బీజేపీ కూటమి రాష్ట్రాలు కనుక మనం ఎన్నికలకు వెళ్దామని నిర్ణయిస్తే
28లో 22 అయిపోతే ఇంకా 6 ఏమున్నాయి, చిన్న తక్కువ రాష్ట్రాలు. అవి కూడా ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళు రకరకాలు. ఇప్పుడు అదే కదా జగన్మోహన్ రెడ్డి అయినా కేటీఆర్ అయినా జమీలు వచ్చేస్తాయి ఇవే 5 ఏళ్ళు ఉండవని ఎందుకు చెప్తూ ఉంటారంటే ఎన్నికలు సరే. ఇప్పుడు 29ని జమీలు అంటున్నారు సార్, 28ను ఇప్పుడు తెలంగాణ ఎన్నికలు అవుతాయి. అప్పుడు అవన్నీ ఆ బిల్లులో ఉంటాయి డీటెయిల్స్ అన్ని. వాళ్ళు అప్పుడు ఏం చేస్తారు, నిన్న మనం విషయం చర్చించాం. సస్పెండెడ్ యానిమేషన్లో పెడతారు హౌస్ను, ఒక అధికృత అనిశ్చిత పరిస్థితిలో పెడతారు. అప్పుడు పార్లమెంట్ రాష్ట్రపతి పాలన లేదా రాష్ట్రపతి తరఫున పార్లమెంటు దానికి సంబంధించిన శాసనాలు చేస్తుంది. ఇక్కడ పెంచడం ఉండదు, ఇంకొక 6 సంవత్సరం ఇక్కడ ప్రభుత్వాన్ని పెంచడం అదేమి ఉండదు. ప్రభుత్వాన్ని అది ఇప్పుడు బిల్లులో ఏం పెడతారో చూడాలి. ఇప్పుడు అదే ప్రభుత్వాలను రద్దు చేయకూడదు అనేది కూడా వీళ్ళు పెట్టే కోరికలో ఒకటి. అలాగే ఈ పిపి చౌదరి అని ఆయన మాట్లాడుతూ నిన్న ప్రధానమంత్రులు ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకోకుండా మేము ఒక ప్రొవిజన్ పెడతాం దాంట్లో అని అంటున్నారు. అంటే ప్రభుత్వం ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు కూడా ఒకసారి ఎన్నికలు ప్రకటించిన తర్వాత ప్రభుత్వాలు నామమాత్రం కదా. వన్స్ ఎలక్షన్స్ ఆర్ అనౌన్స్ దేర్ విల్ బి ఏ చీఫ్ మినిస్టర్ ఉంటాడు. ఉండటానికి ఆపద్ధర్మంగా ఏదైనా ప్రమాదాలు జరిగితేనో సమస్యలు వస్తేనో జెండా ఎగరేయటం ఇటువంటివి చేస్తారు. నిర్ణయాలు తీసుకోకూడదు. విధాన నిర్ణయాలు తీసుకుంటే అది ధిక్కారం, రాజ్యాంగ ధిక్కారం. దాని మీద కేసులు కూడా నడుస్తాయి. కాబట్టి ఖచ్చితంగా చాలా తీవ్రమైన మార్పులకు దేశం సిద్ధమవుతోంది. సాధారణమైన ఆధిక్యత తగ్గుతోంది, కొంచెం ఎదురుగాలి వీస్తుందని భావించటం వల్ల సమ్ కైండ్ ఆఫ్ హై పొలిటికల్ డ్రామా ఎలక్షన్ డ్రామా దేశంలో జరగబోతుంది అని పండితులందరూ సందేహిస్తూ ఉన్నారు. ఇంకా లెక్కలు ఫిగర్స్ అన్ని కూడా దాని చాలా వివరంగా ఉంది.